వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ వీడియోలో అయితే మన మాస్క్ మ్యాన్ గురించి, అలాగే శ్రేయ గురించి. శ్రేయను నిజంగానే గెలిచిందా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా లేపారా ఆమెని, అంటే బాగా ఆడిందనా, లేకపోతే నిజంగానే వీళ్ళ సపోర్ట్తో గెలిచిందా అనేది కూడా చూద్దాము. అట్లనే మన మనీష్ ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా మాట్లాడేస్తున్నాడా, లేకపోతే కొన్ని సందర్భాల్లో పాపం అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో బాగా హైప్ ఇచ్చి డౌన్ ఫాల్ చేశారని కూడా అనిపిస్తుంది. అలాగే మన మాస్క్ మ్యాన్ కూడా తనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే తెలివి కలవాడా, నిజంగానే అతి చేస్తున్నాడా అనేది కూడా చూద్దాము. అతిగా కూడా ఆలోచిస్తున్నా అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనకు పాయింట్ వచ్చేసి ఈరోజైతే టాస్క్ పర్లేదు, బాగానే అనిపించింది ఓవరాల్ ఎపిసోడ్. సో మీకేమనిపిస్తుంది అని కూడా కామెంట్ చేయండి. ఇక్కడ శ్రేయాకి పాపం తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ బాగా వచ్చేసి ఏడ్చేసింది. ఏడవగానే అందరికీ పాపం అనిపించేసిందో ఏమో, పాపం అందరూ ఆమెకు సపోర్ట్ చేసినట్టుగా అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ లీడర్ విషయంలో కొట్లాట జరిగిందనమాట. అదేంటనేది కూడా చూద్దాం. మన మాస్క్ మ్యాన్ అలాగే నాగా వీళ్ళిద్దరికి టై అవుతుంది అనమాట. మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్కి నాగాకి ఇద్దరికి టై అవుతుంది. సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ నంబర్ రాస్తారనమాట అక్కడ స్ట్రా టాస్క్లో. సో అప్పుడు ఏమైంది అంటే మన నాగా అంటాడు, నేను టీం లీడర్గా ఉన్నా కూడా హరీష్ని నా టీంలోకి తీసుకుంటా అంటాడు. కానీ హరీష్ ఏమంటాడు, నేను టీం లీడర్ అయితే కనుక నేను వేరే వారిని చూజ్ చేసుకుంటాను, నాగాని మాత్రం నేను చూజ్ చేసుకోను అనగానే పాపం అక్కడ నాగా కొంచెం ఫీల్ అయిపోయి బాధపడినట్టు అనిపించింది. ఇక్కడ మాస్క్ మ్యాన్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలా, లేకపోతే అంటే ఇలా మాట్లాడితే ఇలా ఉంటేనే ఒక కంటెంట్ అక్కడ క్రియేట్ అవుతుంది, నన్ను గుర్తిస్తారు, నేనంటూ ఒక వాడిని ఉన్నాను అని ఒక తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకోవడానికి కూడా చేస్తున్నాడేమో కూడా అనిపించవచ్చు. నిజమే కదా, గుడ్ ఆర్ బ్యాడ్, ఏదో చెడైనా మంచి అయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి ఉండాలి అన్న ఒక తనకంటూ క్రియేట్ చేసుకోవడానికి మాట్లాడాలని కూడా అనుకోవచ్చు. బట్ ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది బాగా నచ్చింది, ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటి పీపులే. సో ఇక్కడ నాగా ఏంటంటే నేను తనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను, పాపం తను నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని ఇక్కడ కొంతమంది ఈ కోణంలో ఆలోచించవచ్చు, కొంతమంది ఈ కోణంలో కూడా ఆలోచించవచ్చు. సో రెండు రకాలుగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఆ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది బాగా నచ్చింది. ఒక్క క్షణం కొంచెం బాధ కూడా అనిపించింది నాగా విషయంలో. అలాగే మనకు ఇక్కడ మనీష్ అండ్ దాలియా, శ్రేయ ఈ ముగ్గురు ఆ లీడర్షిప్ గురించి కొట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే శ్రేయ నాకు ఇప్పటి వరకు అయితే నాకు రాలేదు లీడర్షిప్, సో వీళ్ళిద్దరికీ వచ్చింది, సో నాకు కావాలని అడుగుతుంది, ఆమె బాగానే అడుగుతుంది. సో ఇక్కడ మనీష్ ఒక తప్పు మాట అంటాడు, దాలియా నేను నీకు ఓటేస్తా, నువ్వు నాకు ఓటేసేయి, సో ఈ అమ్మాయి వెళ్ళిపోతుందా అని ఒక మాట అంటాడు. అది కొంచెం బాధ అనిపించింది. అక్కడ పాపం ఈ అమ్మాయికి అవకాశం లేదు కదా, అవకాశం ఇవ్వచ్చు అని. కానీ ఇక్కడ ఇట్లా సాక్రిఫైస్ చేయడము ఇలాంటి అంటే నార్మల్గా అక్కడ ఒక డెసిషన్కి వచ్చేసి తీసుకోవడం కూడా అక్కడ లీడర్స్కి నచ్చదు, జడ్జెస్కి. ఏంటంటే నీ కోసం నువ్వు కొట్లాడుకోవా, నీ కోసం నువ్వు డిఫెండ్ చేసుకోవా, నువ్వు ఒకసారి లీడర్ అవుతే మళ్ళీ లీడర్ అవ్వవా, నీకంటూ అవకాశం వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి నువ్వు వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తావా, ఇలా అంటారని చెప్పేసి కూడా మన మనీష్ అయినా వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారేమో అనిపించింది. అక్కడ ఏంటంటే నాకు నువ్వు నీకు నేను అనగానే అందరికీ ఒక కన్సర్న్ వచ్చేసింది. ఈ బిగ్ బాస్ హౌస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఆడినా ఆడకపోయినా ఏం చేసినా చేయకపోయినా ఒక వ్యక్తిని తొక్కేస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అందరూ ఒకటైపోతారు. అబ్బా బయట జనాలు కూడా ఆ తొక్కేసిన వ్యక్తికి సపోర్ట్ చేస్తారు, ఓటింగ్ వేస్తారు. సో ఇది బిగ్ బాస్ అంటే అలాగే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని తొక్కేస్తున్నారు అనగానే పాపం మనీష్కి చేతులు, ఇక్కడ శ్రీముఖి ఏమంటదంటే మీది కాదు, సో ఇక్కడ అందరి డెసిషన్ తీసుకోవాలి అనగానే పాపం అక్కడ అందరూ శ్రేయ ఎవరు లీడరు అంటే అందరూ చేతులు లేవడతారు. పాపం మనీష్కి ఎవ్వరు చేతులు లేవట్టారు. అక్కడ కొంచెం బాధ అనిపించింది నాకు, ఎందుకో ఏమో పాపం మొత్తం కార్నర్ చేశారు ఆ అబ్బాయిని. ఎందుకంటే హైప్ ఇచ్చింది జడ్జెస్, హైప్ ఇచ్చింది యాంకర్ శ్రీముఖి. పాపం వన్స్ ఒక్కసారి అంత నువ్వు షైన్ అవ్వట్లేదు, నీలో ఉన్న ప్రతిభ కనబడట్లేదు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అనేసరికి ఇంకా అక్కడ ఆయన మొత్తం ఒక డౌన్ ఫాల్ అయిపోయి అతనికి ఎవరు చేతులు లేవట్టాడు. శ్రీముఖి మన మనీష్ మర్యాద మీరు గుర్తుపట్టారా లేదా అని అడుగుతుంది. పాపం అక్కడ కొంచెం ఏదో ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపించింది నాకు, అందుకే పాపం మనీష్ అని పెట్టాను నేను థంబ్నెయిల్ పైన. సో మీకేమనిపిస్తున్నాడు కామెంట్ చేయండి. ఇక్కడ శ్రేయ ఓకే, తనకంటూ ఛాన్స్ రాలేదు, నేను ఏడ్చినా, నేను మా మమ్మీకి చెప్పుకున్నా, బాధపడ్డా, ఇవన్నీ చెప్తుంది ఓకే. కానీ మరి ఇప్పుడు చిన్నపిల్ల ఓకే, కానీ ఇక్కడ తర్వాత అమ్మాయి
బాధపడి ఆ అమ్మాయిని లీడర్ చేయగానే ఇంకా ఇక్కడ మనీష్ వచ్చేసి స్పోర్టివ్గా తీసుకొని షాకిబ్ మనీష్ కలిసి లేబట్టారు. అది బాగా అనిపించింది నాకు. సో మీకేమనిపించినట్టు కామెంట్ చేయండి. సో మాస్క్ మ్యాన్ అండ్ మనీష్, శ్రేయ ఈరోజు వీళ్ళే ముగ్గురు ఎక్కువ మాట్లాడుకోవాల్సింది. ఇంకొకటి దాలియా, దాలియా సూపర్ ఆడింది. ఆ బాల్స్ పడకుండా ఆ టాస్క్ చాలా బాగా ఆడింది ఈరోజు ఆ అమ్మాయి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి ఈరోజు మనకి లీడర్గా ఇప్పుడు శ్రీజ గురించి కూడా మాట్లాడుకోవాలి. దమ్ము శ్రీజ ఆ అమ్మాయి ఇప్పుడు అంచనా వేయాలి, ఒక విషయాన్ని అంచనా వేయాలని అభిజిత్ చెప్పగానే ఇక్కడ శ్రీజ వచ్చేసి అయితే కూరగాయలు అవి ఇవి కొంచెం వెయిట్ మనం అంచనా వేయాలన్నట్టుగా ఇలా అనగానే ఏంటమ్మా చెప్పు అని చెప్పేస్తారు. సో అమ్మాయి బాగానే పసిగట్టేసింది, బాగా టాలెంటెడ్ లాగా ఉంది అని తనకంటూ ఒకటి ఇంపాక్ట్, ఒక గుర్తింపు అయితే క్రియేట్ చేసుకుంది అబ్బాయి. అమ్మాయి పక్కా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది అట్లా. సో ఇక్కడ అంచనా వేసి అంచెలంచెలుగా ఎదగాలి అన్నట్టుగా చెప్పగానే ఇక్కడ శ్రీజ గెస్ట్ చేసింది. అలాగే ఇక్కడ ఒక మురమరాల టాస్క్ అనమాట, లీడర్ కోసం మురమరాలు అక్కడ పెట్టి 250 గ్రామ్స్ పోయాలి బ్యాగ్స్లలో అని చెప్తుంది అనమాట. సో దానికి సుమారుగా అంచనాగా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు టాస్క్ లీడర్ అవుతారు అని చెప్తుంది అనమాట. సో ఇంక అందరూ తక్కువ వేసారు. శ్రీజ ఒక్కతే 210 గ్రామ్స్ వేస్తుంది, దాలియా 100, శ్రేయ 164, ఇట్లా తక్కువనే వేసారు. మోస్ట్లీ ఎవరు రీచ్ అవ్వరు అట్లా అనమాట. సో ఇంకా శ్రీజ విన్ అయిపోతుంది. శ్రీజ వచ్చేసి తన టీం మెంబర్స్ని చూజ్ చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ ప్రియాని చూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీజ టీం పరంగా బాగా ఆలోచిస్తుందని అర్థమైంది. ఎందుకంటే నిన్న ప్రియా కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడినా కూడా ఆ అమ్మాయిని తీసుకుంది అంటే ఆ అమ్మాయి స్పోర్టివ్నెస్, ఆ అమ్మాయి ఇంకా మర్చిపోయి ఏ రోజుకి ఆ రోజు మర్చిపోయి ఇంకా ఎలా గెలవాలని ఒక స్పిరిట్తో ఆలోచిస్తుంది అన్నట్టుగా అనిపించింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ లీడర్కి చెరుకు గడలు పెడతారు. సో ఆ చెరుకు గడలో పొడుగున్నది ఎవరు పట్టుకుంటారో వాళ్ళు మళ్ళీ టాస్క్ లీడర్ అవుతారు. సో ఫస్ట్ షాకిబ్కి అవకాశం వస్తుంది. అక్కడ ఈజీ అబ్బాయి ఏది పొడుగుంటే అది ఇసుకలో పాతి పెడతారు అనమాట. సో అక్కడ షాకిబ్కి ఫస్ట్ అవకాశం వస్తుంది, షాకిబ్ లీడర్ అయిపోతాడు. షాకిబ్కి పొడుగు చెరుకు గడ వచ్చేస్తుంది అనమాట. ఆయననేమో పవన్ని దివ్యాని చూస్ చేసుకుంటాడు. తర్వాత హరీష్ నాగాని చెప్పాను కదా, వీళ్ళు ఏంటంటే టై అయిపోతుంది అనమాట. అక్కడ ఏంటంటే స్ట్రా టాస్క్, నేను చెప్పాను కదా అక్కడ స్ట్రాస్ పెడతారు, అక్కడ స్ట్రాస్ ఎన్ని ఉన్నాయి అనేది లెక్క పెట్టుకోవాలన్నమాట. సో హరీష్ మన నాగా వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఈయన 97 ఉంటే హరీష్ ఏమో 84 రాశాడు, ఇతను వచ్చేసేమో 110 రాశాడు. సో ఆల్మోస్ట్ 13 తక్కువ 13 ఎక్కువ రాశాడు కాబట్టి సో వీళ్ళిద్దరికి టై అవుతుంది. నేను చెప్పాను కదా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అదే అవుతుంది. మొత్తానికి హరీష్కి లీడర్ ఇచ్చేస్తాడు. సో హరీష్ వచ్చేసి ప్రసన్న కుమార్ని కల్కిని చూజ్ చేసుకుంటాడు అనమాట. పాప నాగానైతే పెట్టుకోడు. అదే కదా తనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలబ్బా, అదే బిగ్ బాస్ అంటే. ఆయనకు అర్థమైంది బిగ్ బాస్ అంటే, శ్రీజాకు కూడా అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంటో, కొంతమందికి అర్థం కాలేదు. అలాగే తర్వాత పొటాటో బరువైన పొటాటో తీసుకోవాలి అని అంటారు. కాకపోతే ఒకటి పట్టుకుంటే మళ్ళీ ఇంకోటి పట్టుకోవద్దు. సో అక్కడ శ్వేత పట్టుకుంటుంది బరువైన పొటాటో. సో అక్కడ ఆమె లీడర్ అయిపోతుంది. ఆమె టీం మెంబర్స్ వచ్చేసి నాగాని అనుషాని సెలెక్ట్ చేసుకుంటుంది అట్లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన శ్వేత మిడిల్లో ఉంటుంది, మిగతా అందరు ఇటు ఉంటే మిడిల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆమె పెద్ద పొటాటో పట్టుకుంటుంది అట్లా. సో తర్వాతకు ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే మనీష్, దాలియా, శ్రేయ, వీళ్ళు ముగ్గురు మిగిలిరు. సో వీళ్ళ ముగ్గురిది కూడా నేను ఫస్టే చెప్పేసిన ఆల్మోస్ట్. సో అట్లా. ఇంకా బాల్స్ టాస్క్ అబ్బాయి, ఈ బాల్స్ టాస్క్లో బాగా దాలియా అయితే సూపర్గా ఆడింది. ఎందుకంటే ఆ బాల్స్ తీసేటప్పుడు వేరే ఏ కలర్ బాల్ వాడినా పర్లేదు, కానీ బ్లాక్ కలర్ బాల్ పడద్దు. బ్లాక్కి ఒక 3-4 పెట్టారు. సో అది తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలన్నమాట. సో ఫస్ట్ ఛాన్స్లు వచ్చిన వాళ్ళు లక్కీగా సేవ్ అయిపోతున్నారు. తర్వాత లాస్ట్ 4th, 5thలో వచ్చిన వాళ్ళు పడిపోతున్నారు అనమాట. ఇక్కడ శ్వేత వర్స్ట్ ప్లేయర్ వచ్చింది. ఎందుకంటే శ్వేత ఫస్ట్ ఆలోచించకుండా తింగరగా తీసింది. ఆయనతో అన్ని బ్లాక్ బాల్ పడ్డది. మొత్తం ఆ టీమే పోయింది. శ్వేతవాయే, అనుషవాయే, నాగా అందరు పోయారు. వాళ్ళు ముగ్గురు టీం ఫస్టే ఓడిపోయింది అనమాట. తర్వాత శ్రేయ లాస్ట్లో బాగా ఆడింది. సో ఆ బ్లాక్ బాల్ పడకుండా చేసింది. సో టీము విన్ అవ్వడానికి కూడా ఆమె కొంచెం తోడ్పడింది అనమాట. సో ఇక్కడ శ్రేయ విన్ అయినప్పుడు మాత్రం మన శ్రీముఖి అండ్ బిందు లేవడతారు. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం అందరికీ ఒక మంచి భావం వచ్చేసి ఇంకా బాగా లేవడతాను అనిపించింది.
ఇంకా డాలియా వీళ్ళంతా అంటే నేను చెప్తున్నాను కదా, లాస్ట్కి ఎవరికైతే ఛాన్స్ వస్తుందో వాళ్ళే ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగి ఇంకా బ్లాక్ బాల్ అయితే పడిపోతుంది. అట్లా ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే అయితే ఫస్ట్ తీసిన వాళ్ళు సరిగ్గా తీసారో వాళ్ళు వేరే వాళ్ళని పిలుచుకోవాలి. అట్లా అనమాట ఈ టాస్క్. కొంచెం బాగానే ఆలోచించారు అనిపించింది. సో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అబ్బాయి టాస్క్. సో అట్లా ఇంతే అండి. ఇంకా ఈ వీడియోలో ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోవాల్సింది ఏం లేదు, అలా నార్మల్గా అయితే సాగుతూ ఉంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.